నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మయోసైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా నిర్ధారణ చేస్తారు, ఎవరికి వస్తుంది, వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈరోజు టాపిక్ మయోసైటిస్. అసలు మయోసైటిస్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, అసలు నిర్ధారణ ఎలా చేస్తారు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అందులో ఫస్ట్గా మయోసైటిస్ అంటే ఏంటి? మయోసైటిస్ అంటే ఇప్పుడు కూడా మజిల్కి రిలేటెడ్ కండిషన్ అండి. అంటే మజిల్ని మనం మెడికల్ టర్మ్స్లో తీసుకుంటే మయోఫిబ్రిల్స్, మయోఫైబర్స్, మైక్రోఫైబర్స్ ఇట్లా కొన్ని మాట్లాడతాం మనం. మయో అంటే మజిల్ మాట. ఓకే. మయోసైటిస్ ఏదన్నా సరే ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్, అంటే మజిల్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దాన్ని మయోసైటిస్గా అనుకోవాలి. ఓకే. అయితే ఇది రావడానికి గల కారణాలు అంటూ స్పెసిఫిక్గా ఏమి ఉండవండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటమాట. అంటే అది ఎలా వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అనేది చెప్పలేము. కానీ సైంటిఫిక్గా కొన్ని ఉన్నాయి. మేల్స్కి వస్తుందా ఫీమేల్స్కి వస్తుందా అంటే ఫీమేల్స్కి వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే, ఎందుకంటారు? అదే సైంటిఫిక్ రీజన్స్ అనేది. ఇంకా అంటే దీనికి అంటే కొన్ని నిర్ధారణ అంటే ఇప్పుడు రీసెర్చ్ చేసాం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 50 మంది అమ్మాయిల్ని 50 మంది అబ్బాయిల్ని తీసుకున్నాం. తీసుకొని ఎవరికి మయోసైటిస్ అనేది ఎక్కువ వస్తుంది, ఏ వయసులో వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఎంత ఫ్రీక్వెంట్గా పెరుగుతుంది అనేది ఒక రీసెర్చ్ జరిగినప్పుడు తేలింది ఏంటిదంటే ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఓకే. అందులోనూ 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇది 50 సంవత్సరాలు వచ్చేవాడికి పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఓకే, అంటే స్టార్టింగ్ లక్షణాలు మరి ఏ విధంగా ఉంటాయి? స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మీకు వీక్నెస్, జనరల్ వీక్నెస్, లేదా అలసటగా ఉండడము, లేదా ఏదన్నా కొన్ని ప్రదేశాలలో మంటలుగా ఉండడము. అంటే ఇది సాధారణంగా అలసట అంటే మనం ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయినా లేకపోతే ఎక్కువ వర్క్ చేసినా సాధారణంగా కనిపించేది అలసట. సో ఇది మైనసైటిస్ గురించి లేకపోతే మయోసైటిస్ అనే లక్షణం కింద ఉంటుంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? మరి మీకు సాధారణంగా ఉండేదానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటిది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సాధారణంగా అలసటగా ఉంటే మీరు ఏం చేస్తారు, పనులన్నీ చేసుకోగలుగుతారు కానీ అలసటగా ఉంటుంది. మయోసైటిస్లో పని చేయలేరు. ఓకే, అసలు వర్క్ చేయలేరు. అంటే ఇప్పుడు నేను అక్కడ ఒక వాటర్ బాటిల్ పెట్టాను. వాటర్ బాటిల్ పెట్టి ఈ వాటర్ బాటిల్ని మిమ్మల్ని తీయమని చెప్తాను నేను, 1/2 లీటర్ 1 లీటర్ వాటర్ బాటిల్. మీరు అది తీయలేకపోయినప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆ కండకి సంబంధించిన మజిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అంటే హ్యాండ్కి సంబంధించిన కండ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. దానివల్ల మీకు చేయలేగట్లేదు. కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని ప్లేసెస్లోనే ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఓవరాల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో ఏంటిదంటే త్రీ టైప్స్ ఉంటాయి. మెయిన్లీ మజిల్, ఓకే, అది కాకుండా స్కిన్, డెర్మా రిలేటెడ్, డెర్మా మయోసైటిస్ అంటాము. ఈ రెండు కాకుండా మళ్ళీ మన ఇవేమంటారు నర్వ్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి. ఓకే, అంటే మల్టిపుల్ ప్లేసెస్. ఓకే, ఒక్కటే ప్లేస్లో కాకుండా ఇప్పుడు ఒక మజిలే తీసుకుందామండి. ఒక మజిల్ ష్రింక్ అవుతుంది లేదా వీక్ అయిపోతుంది. ఈ మజిల్ వీక్ అయిపోతుంది అంటే దాని బ్లడ్ సప్లై, దాని నర్వ్ సప్లై కూడా మెల్లమెల్లగా దెబ్బతింటుందనే కదా అర్థం. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక కండకి కొన్ని పోషకాలు అందాలి. ఓకే, ఆ పోషకాలు అందినప్పుడే ఆ కండ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కండ ఆరోగ్యంగా ఉండకపోవడానికి కారణాలు రకరకాలు ఉంటాయి. అందులో ఒక కారణం మయోసైటిస్. ఓకే, మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకే ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది సమస్య అని చెప్పారు. మగవాళ్ళు ఎందుకు రాదు? ఎందుకంటే కండ అనేది వాళ్ళు దానికి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే లేజీగా ఉంచిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. మరి వాళ్ళకి ఎందుకు రాదు, ఫ్రీక్వెంట్గా వీళ్ళకి ఎందుకు వస్తుంది, ఆడవాళ్ళలో ఎందుకు కనిపిస్తూ ఉంటుంది? అదే అంటున్నాను కదా. ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా డైలీ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, హార్డ్ వర్కింగ్ ఉంటుంది కంపారిటివ్ విత్ ఉమెన్. బట్ ఉమెన్స్ ఎప్పుడైతే హార్డ్ వర్కింగ్ చేస్తారో వాళ్ళలో తక్కువ ఉంటుంది వచ్చే అవకాశం. ఓకే, ఎప్పుడైతే ఉమెన్ హార్డ్ వర్కింగ్ ఎక్కువ ఉండరో అలాంటప్పుడు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. అంటే అందరికీ రావాలని లేదండి, అదే అంటున్నాను నేను. కంపారిటివ్ చేసుకుంటే ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఓకే, అది కూడా ఇప్పుడు జిమ్కి వెళ్తే
ఇప్పుడు మయోసైటిస్ వచ్చిన తర్వాత కూడా జిమ్కి వెళ్ళి మెయింటైన్ చేసేస్తే లేదా వర్కౌట్లు చేసేస్తే ఆ ఇన్ఫ్లమేషన్ వెళ్ళిపోతుంది, మజిల్ టోన్ రీబిల్డ్ అయిపోతుంది అంటే కాదు. మయోసైటిస్ ఒకసారి వచ్చింది అంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఓకే. అంటే ప్రతి మనకి మెడికల్లో కొన్ని కండిషన్స్ క్యూరబుల్ ఉండవండి. ప్రివెన్షన్, లైక్ ఇప్పుడు క్యాన్సర్ ఉంది ఎగ్జాంపుల్, క్యాన్సర్కి ప్రివెన్షన్ తప్ప క్యూర్ లేదు, మెడిసిన్ లేదు. అలాగా కొన్ని ఉంటాయి. మయోసైటిస్ కూడా అదొక రేర్ డిజీజ్, చాలా రేర్గా వస్తుంది. ఓకే. సో ఇది వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రివెన్షన్ అంటే ఏంటి, దాని మెడిసిన్స్ తోటి ఎక్సర్సైజెస్ తోటి. ఇప్పుడు ఫిజియోథెరపీకి దానికి లింక్ ఎందుకు ఉందంటే ఎక్సర్సైజ్ ఉన్న ప్రతి చోట ఫిజియోథెరపీ ఉంటుంది మీకు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, బయోమెకానిక్స్ ఇవి తెలిసినవి బాగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఫిజియోథెరపిస్టే. సో ఇప్పుడు మీకు ఆ కండ ఎఫెక్ట్ అయ్యింది లేదా టోటల్ బాడీ ఎఫెక్ట్ అయ్యింది అన్నప్పుడు ఏం చేస్తాము అంటే మేము ఎగ్జామిన్ చేసుకుంటాం అన్నమాట. ఏ గ్రేడ్ వరకు ఎఫెక్ట్ అయ్యింది, ఎంత గ్రేడ్ వరకు ఈవిడ చేయగలుగుతున్నారు లేదా ఈయన చేయగలుగుతున్నారు, దీని మీద ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయించాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయిస్తే అది ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. ప్రోగ్రెషన్ ఉంటుంది, మళ్ళీ వీక్లీ మనం చూసుకోవాలి అసలు ప్రోగ్రెషన్ ఉందా, ఉంటే ఎంతవరకు ఉంది, దీని మెడిసిన్ యొక్క ప్రభావం ఎంతవరకు బాడీ మీద పనిచేస్తుంది. ఎందుకంటే స్టేజ్ వైజ్ ఎప్పుడు కూడా అక్యూట్ స్టేజ్లో మీకు ఏమి ఇబ్బంది పెట్టదండి. ఓకే. అది స్టేజ్ మనం ఏజ్ పెరిగే కొద్దీ మనతో పాటు అది ట్రావెల్ చేస్తుంది కాబట్టి అది కూడా మన బాడీకి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, దాని పని మానదు, దాని పని ఏంటిది, డ్యామేజ్ చేయడం. అది చేసే డ్యామేజ్ చేస్తానే అంటది, మీరు ఎంత వద్దని చెప్పినా వినదు. కాకపోతే మనం ఏం చేస్తాము అంటే నువ్వు చేసే డ్యామేజ్ని మేము తగ్గించుకుంటాం. నెగ్లిజెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి ఎఫెక్ట్ అయ్యింది, ఇంక ఏమైందిలే ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ అయ్యింది, పట్టించుకోవద్దు, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్టుగా ఆలోచించారనుకోండి, కంప్లీట్ బెడ్ రెడ్ అనేది చనిపోతారు. ఓకే. క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయి. ఎందుకంటే ఇంకే యాక్టివిటీ చేయలేరు, కంప్లీట్ వీక్నెస్ లోకి వెళ్ళిపోతుంది, బాడీ అంతా నంబగా అయిపోతుంది, ఏది చేయాలనిపించదు, ఏది చేయాలని ఓపికే ఉండదు. సో ఎవరికి లాస్ దానివల్ల, పేషెంట్కి లాస్ కదా. సో ఇది ఏంటిది అంటే అదేమి ప్రాణహాని చేసేది కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయితే సాధారణంగా ఉండే మజిల్ పెయిన్కి ఈ మయోసైటిస్కి డిఫరెన్స్ ఏంటండి? కండ అదే అన్నాను ఇందాక కూడా చెప్పాను, నార్మల్ పెయిన్ వేరు, ఇన్ఫ్లమేషన్ విత్ పెయిన్ వేరు. అంటే మనం స్టార్టింగ్లోనే ఎలా డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలంటారు? మీకు సిమ్టమ్స్ ఇలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఈ చెయ్యి లేపలేకపోతున్నాను, ఎగ్జాంపుల్ కుడి చెయ్యి లేపలేకపోతున్నప్పుడు నేను ఎగ్జామిన్ చేసుకోవాలి, ఇలా లేవట్లేదా, లేకపోతే పైకి లేవట్లేదా, సైడ్కి లేగట్లేదా, ఏ యాంగిల్లో లేగట్లేదు, ఓకే, ఏ మూమెంట్ రావట్లేదు చూసుకోవాలి. ఏ మూమెంట్ రావట్లేదు చూసుకున్నాక పెయిన్ అక్కడ ఆ ప్రదేశంలో వస్తుంది అన్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంది. నార్మల్ పెయిన్ అనుకోండి తెలిసిపోతుంది, 1-2 డేస్లో సబ్సైడ్ అయిపోతుంది కదా. ఓకే. ఇప్పుడు ఏ పెయిన్ అయినా కూడా మీకు నార్మల్ హీల్ అయిపోవడానికి హార్డ్లీ వీక్ టైంలో క్లియర్ అవుతుంది. ఇది అలా ఉండదు మీకు. ఓకే. వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, అలాగే 365 డేస్ ఉంటుంది మీతోటే. ఓకే. దాన్ని మీరు తీసుకొని ట్రావెల్ చేయాల్సిందే. అది మీకు తెలిసిపోతుంది కదా, 1-2 months, మాక్సిమం 3 months. 3 months తర్వాత కూడా అదే వస్తుంది, అదే తగ్గుతుందిలే అని చెప్పి ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే క్రానిక్ స్టేజ్ అనేది వెళ్ళిపోతుంది కదా. క్రానిక్ వెళ్ళిపోదు, కానీ ఇంకా యాక్టివిటీ తగ్గిపోతే స్టిల్ అది తగ్గిపోయిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తే మీరు అన్నట్టుగా దెబ్బ వేస్తుంది. డాక్టర్ గారు, ఈ మయోసైటిస్కి సంబంధించి లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, సో స్టేజ్లు దాటే కొద్దీ లక్షణాలు ఇంకే విధంగా ఉంటాయండి? అంటే ప్రతిసారి స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మీకు ఎలా ఉంటుంది అంటే పెయిన్ ఉంటుంది. ఓకే. పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ ఇంటెన్సిటీ కూడా తక్కువే ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు నాకు ఒక చోట దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిన రోజు పెయిన్ ఎక్కువ ఉంటుంది, మరుసటి రోజు ఎక్కువ ఉంటుంది, కానీ ఒక 4-5 రోజులు పోయిన తర్వాత తగ్గుతూ వస్తుంటుంది. అలాగే ఒక కండిషన్లో ఏమవుతుంది అంటే డిజీజ్ పెరిగింది అనుకోండి, పెయిన్ పెరుగుతుంది, దాని యొక్క ఎఫెక్ట్ పెరుగుతుంది, ప్రాబ్లం పెరుగుతుంది. ఎందుకు, ఇది డిజీజ్. నార్మల్గా డిజీజ్ కాకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మీకు కిందకేం చెప్పాను, 4 daysకో 5 daysకో గ్రాడ్యువల్గా ఒక 48 hours తర్వాత అట్లీస్ట్ ఒక పెయిన్ కిల్లర్ వాడినా కూడా సబ్సైడ్ అవుతూ వస్తుంది పెయిన్ అనేది. ఇది అలా ఉండదు. సో స్టేజ్ పెరిగే కొద్దీ ఒక తెలియని అలసట, ఒక తెలియని అంటే చాలామంది పేషెంట్స్, నేను 2 patients చూశాను మయోసైటిస్ని నా దగ్గర. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటిది అంటే
లోపల కండ ఒక కుక్కర్లో పెట్టి ఉడకబెడితే ఎలా ఉంటుంది, ఓకే, ఆ ఫీలింగ్ ఉంటుందంట వాళ్ళకి. ఓకే, అది ఫీల్ అయ్యే వాళ్ళకే అది తెలుస్తుంది. మనకు తెలీదు. నాకు పేషెంట్ చెప్పారు ఆ కంప్లైంట్. కదా, అవును. ఆవిడకున్న కండిషన్ మయోసైటిస్. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ కూడా అవే ఉన్నాయి. బాగా వీక్నెస్గా ఉంటుంది. కాకపోతే ఆవిడ లక్కీ ఇనఫ్ ఏంటిది అంటే ఆవిడకి అప్పర్ లింబ్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది లోవర్ లింబ్ కంటే. ఓకే, అదే చెప్పాను, పాకుతుంది, ఆబ్వియస్లీ స్ప్రెడ్ అవుతుంది, ఒకే ఏరియాలో ఎక్కువ ఉంది ఆవిడకి. ఓకే, అయితే ఆ షోల్డర్ భాగం చూసినప్పుడు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఆవిడకి. అంటే వాపు ఉంటుందా లేకపోతే మజిల్లో పెయిన్ చూడడానికి అంతా నార్మల్గా ఉంటుందండి. ఓకే, ఓన్లీ మజిల్లో మాత్రమే పెయిన్ ఉంటుంది. మజిల్లో మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే చూడడానికి అంతా నార్మల్ ఉన్నారు ఆవిడ, బాడీ బిల్డ్ స్ట్రక్చర్ అంతా నార్మలే. ఆవిడకి పోస్చర్ ప్రాబ్లం ఉంది, ముందు నుంచి కూడా పోస్చర్ ప్రాబ్లం ఉంది. అయితే పోస్చర్ ప్రాబ్లంకి దీనికి ఏమైనా లింక్ ఉందా లేదా అని నేను చెక్ చేసుకున్నా. చెక్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే పోస్చర్ ప్రాబ్లం ఉంది వీడికి, కానీ దీనివల్ల ఆ పోస్చర్ కూడా చాలా మైనస్ అయిపోయింది. ఓకే, అంటే ఆల్రెడీ ఒక పోస్చర్ అనేది ఒకటి మైనస్ ఉంది వీడికి. ఆ పోస్చర్లో ఈవిడ ఎంత యాక్టివిటీ చేసినా ఏం చేసినా ఈ మజిల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొన్ని మూమెంట్స్ ఆవిడ చేయలేకపోతున్నారు. ఓకే, అయితే ఆవిడ ఎప్పుడు వచ్చినా కూడా నాకు 2-3 కంప్లైంట్స్ మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా వినిపించేది. ఏంటిది అంటే పెయిన్ ఎక్కువ ఉండదు, ఆవిడ చెప్పే కంప్లైంట్స్ నార్మల్గా ఉంటే పెయిన్ ఏమి ఉండదు, మూమెంట్స్ రావు, ఓకే, చేయెత్తడానికి రావట్లేదు. అంటే స్టిఫ్ అయిపోతుందా? స్టిఫ్ కాదు, వీక్నెస్. అది ఓకే, వీక్నెస్ అండి. మయోసైటిస్ అంటే కంప్లీట్గా వీక్నెస్ రిలేటెడ్. ఓకే, అంటే పట్టు ఉండదు. మీరు ఏదైనా ఒక పని చేయాలంటే ఇప్పుడు నేను ఒక వస్తువు పట్టుకోవాలంటే నా చేతిలో పట్టు ఉండాలి, ఉంటేనే నేను పట్టుకోగలుగుతా. అలాగే నేను చేయి లేపాలి అంటే నా కండరాలో పట్టు ఉంటేనే నేను లేపగలుగుతా. ఆవిడకి ఆ పట్టు ఉండదు, వదిలేస్తుంది ఆటోమేటిక్గా. వేరే కండరాలు ఏవైతే సెకండరీ మజిల్స్ ఉంటాయో ఇవి ట్రై చేస్తాయి దాన్ని మళ్ళీ కొంచెం లిఫ్ట్ చేయడానికి, దాన్ని కొంచెం అంటే యాక్సెసరీ మజిల్స్ అంటమాట. ఓకే, ఒక కండ సపోర్ట్ చేయనప్పుడు దాని చుట్టూ ఉండే కండలు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఓకే, ఓకేనా అండి. కానీ ఇది ఏం చేస్తుంది, స్ప్రెడ్డింగ్ కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయిన మజిల్ ఏం చేస్తుంది, పక్కకి స్ప్రెడ్ అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే నువ్వు స్ప్రెడ్ అయ్యేది అవుతావు కాబట్టి నిన్ను వీలైనంతగా కంట్రోల్ చేయాలి. సో ఆ కంట్రోల్ చేయడానికి ఈ కొన్ని థెరపీస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగా. సో ఈవిడ చెప్పడం ఏంటిదంటే నాకు పెయిన్ అనేది ఉండదు, కానీ లోపల ఈ ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట, లోపల ఏదో కాలిపోతున్నట్టు, మండుతున్నట్టు. ఇంకా ఇందాక 1 word చెప్పాను. ఆవిడ నాకు ఇలాగే చెప్పారు, మీతో ఎలా చెప్పాను సేమ్ అదే చెప్పారు. కుక్కర్లో పెట్టేసి ఉడికి పెడుతుంటే ఎట్లుంటుంది అలా అనిపిస్తుంది అంట ఆవిడకి. ఒక్కొక్కసారి బాడీ అంతా అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఆవిడ ఫీల్ అయ్యేది మాత్రం భుజంలో. ఒక్కొక్కసారి బాడీ అంతా ఫీల్ అవుతారంట, ఏదో లోపల నుంచి ఏదో పొగలు వస్తున్నట్టు. అంటే నార్మల్గా ఫీవర్ ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంది యూజువల్గా చూసుకుంటే మనం బాడీలో. లోపల నుంచి ఏదో వేడిగా గాలి వెళ్తున్నట్టు వీళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. అక్కడ వెళ్ళడం కాదు, ఆ ఫీల్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే వీళ్ళకి డిఫరెంట్ థెరపీస్ చేస్తాం అన్నమాట. సాధారణంగా మజిల్స్లో పెయిన్ ఉంది, లేకపోతే మనం ఏ పనైనా చేయడానికి ఇంట్రెస్ట్గా చూపించట్లేదు, అలసట వస్తుంది, రెస్ట్ తీసుకుంటే చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎల్లిగా అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యింది మయోసైటిస్ అనేది, అటువంటిప్పుడు కొంచెం ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్న కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా పర్టికులర్ ఈ ప్రాబ్లమ్కి? అంటే ఇది నేను అదే చెప్తాను, ఇది రావడం అనేది జరగకూడదు, ఒకసారి వచ్చింది అంటే వదిలిపోదు. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. అంటే ప్రధాన కారణాలు ఏంటండి జనరల్ గా? అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండి. అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ రీజన్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తలపోటు వచ్చింది అనుకున్నాను, స్ట్రెస్ వల్ల వస్తే వేరు, స్ట్రెయిన్ వల్ల వస్తే వేరు, వర్క్ లోడ్ వల్ల వస్తే వేరు, ఇట్లా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవును, ఒక్కొక్కసారి నార్మల్గా ఉంటే కూడా కొంతమంది తలపోటు వస్తుంది ఒక స్పెసిఫిక్ టైంలో కొంతమందికి. ఎందుకంటే మైగ్రేన్ వల్ల. ఒకసారి మైగ్రేన్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, పర్మనెంట్ సొల్యూషన్ ఉందా మైగ్రేన్కి? లేదు. ఎందుకు లేదు అంటే ఆన్సర్ లేదు. అంటే కొన్ని కండిషన్స్ అంతే అండి మెడికల్లో, కొన్నిటికి సమాధానం ఉండదు. మనం వెతుకుతూనే ఉంటాం వాటి గురించి. అంటే స్టిల్ రీసెర్చర్స్ డూయింగ్ సో మచ్ వర్క్ ఆన్ ఇట్. క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే వేరే రోగాలకు కానివ్వండి, మయోసైటిస్ కానివ్వండి, రీసెర్చ్ జరుగుతూనే ఉంటాయి.
ఇది జరగగా ఏదో ఒక టైంలో దానికి ఒక సొల్యూషన్ దొరకచ్చు. అది ఎప్పుడు దొరుకుతుందో ఎవరికి తెలియదు. బట్ ఒక రీసెర్చర్ ఏం చేస్తుంటారంటే ఇదే పని, దే విల్ ఫైండ్ అవుట్ అసలు ఎందుకు, ఏమిటి, ఎలా, దీన్ని ఏం చేస్తే తగ్గించవచ్చు. అంటే అదే అంటున్నాను, మనిషి ఎప్పుడు కూడా అన్నిటినీ జయించాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంట్లో మరణాన్ని జయించలేం కదా. సో అది ఇక్కడ ఏంటిది అంటే వీ హ్యావ్ టు ట్రై. నేను కూడా అదే చెప్తాను, ఫిజియోథెరపిస్ట్గా నా దగ్గరికి మయోసైటిస్ వస్తే నేను క్యూర్ చేసేస్తాను, కంప్లీట్గా తగ్గించేస్తాను అనేది ఉండదండి. నేను ప్రివెంట్ మాత్రమే చేయగలుగుతా. ఎందుకంటే సైంటిఫిక్గా అదే ఉంది. ఇప్పుడు సైంటిఫిక్గా ఏం చేయగలుగుతామో నేను అదే చేయగలుగుతాను. కొంచెం టెంపరీగా రిలీఫ్ అనేది మాత్రమే ఉంటుంది. టెంపరీ అనే కాదు, మీకు చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు మీ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారు, మీ పర్ఫార్మెన్స్ మీది డౌన్ అవుతూ వస్తుంది. నేనేం చేస్తాను, మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తాను, మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్ మీరు పర్ఫామ్ చేసుకునేలా ట్రైన్ చేస్తాము. సో అన్ని రకాలుగా మీకు బెనిఫిట్స్. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా శ్రీకాకుళం జిల్లా మేడం. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ పేరు చెప్పండి. మా పేరు శ్రీదేవి, శ్రీకాకుళం జిల్లా మేడం గారు. ఓకే అండి శ్రీదేవి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది మేడం సార్. ఆర్థరైటిస్? అవును సార్. అదే మయోసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? ప్రతి జాయింట్ పెయిన్స్, చిన్న జాయింట్ నుండి పెద్ద జాయింట్ వరకు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ వేరు, మయోసైటిస్ వేరు అమ్మా. రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీకు వచ్చింది అని చెప్పి మయోసైటిస్ అయితే మీకు రాదు. మయోసైటిస్ వచ్చింది అంటే దానికి స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి, అవి చేయించుకోవాలి. అవి చేయించుకున్నాక వచ్చింది అంటే వేరు. బట్ రెండు డిఫరెంట్, రెండు ఒకటైతే కాదు. రెండు ప్రాబ్లమ్స్ ఒకరికి వస్తాయా అంటే వచ్చే అవకాశం ఉంది, కానీ ఈవిడికి నాకు తెలిసి మయోసైటిస్ అయి ఉండదు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న జాయింట్ నుంచి పెద్ద జాయింట్ వరకు పెయిన్స్ వస్తున్నాయి అంటే ప్రతి జాయింట్లో కూడా మనం ఇంతకుముందు ఎపిసోడ్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రతి జాయింట్ కార్టిలేజ్ని తినేస్తుంది ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జాయింట్ని తినేస్తుందో ఈ జాయింట్లో ఉండాల్సిన కార్టిలేజ్ ఉండదు, ఆ జిగురు పదార్థం, ఆ జిగురు అనేది ఉండదు, ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు ఈ కీళ్ళ వాపులు షేప్ అవుట్ అయిపోయి ఇట్లా వంకలు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి ఏంటిది అంటే ఇది మెడిసిన్ యూస్ చేస్తేనే వీళ్ళకి రిలీఫ్. ఎప్పుడు కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ రిలీఫ్ ఏంటిది అంటే మెడికేషన్. ఓకే, ఫస్ట్ ఫోర్మోస్ట్ ప్రైమరీ అంటే మెడికేషనే. కాకపోతే కొన్ని డ్రగ్స్ వీళ్ళు చూసి తీసుకోవాలి. అంటే కొంతమంది డాక్టర్స్ ఓవర్ డోస్ ఇస్తారు, డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్. అలాంటప్పుడు మాత్రం వీళ్ళు చూసుకోవాలి, కనుక్కోవాలి డాక్టర్ని. సెకండరీ అంటే ఫిజియోథెరపీ. ఎందుకు అంటే ఆ జాయింట్లు తినేసినప్పుడు ఆ మూమెంట్స్, ఆ పెయిన్, చాలా పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఫ్రీగా కదపలేరు కాళ్ళు చేతులు. కానీ ఇప్పటికి అన్ని జాయింట్లు పెయిన్ అంటున్నారు. సో అన్ని జాయింట్లు పెయిన్ అన్నప్పుడు ఇప్పుడు మెడికేషన్ ఏం యూజ్ చేస్తున్నారు, ఎంత రెగ్యులర్గా వాడుతున్నారు. సో రెగ్యులర్గా వాడుతుంటే వీడికి 3 monthsకి ఇలాగ బ్లడ్ రిపోర్ట్స్ చేస్తుంటారండి. అంటే సివియారిటీని బట్టి కొంతమంది మంత్లీ, కొంతమందికి 3 months, కొంతమంది 6 months, ఇట్లా ఒకటి ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. సో ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి 1 monthకి మెడిసిన్ తర్వాత చేయిస్తూ ఉంటారు టెస్ట్లు. అలా చేయించి తెలుసుకోవాలి అసలు ఇంప్రూవ్మెంట్ వస్తుందా మెడిసిన్ తోటి, వస్తే ఎంతవరకు వస్తుంది ఏంటిది అనేది. ఫిజియోథెరపీ ఏంటిదంటే డిఫార్మిటీస్ రాకుండా కాపాడడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి దెబ్బతింటున్నప్పుడు కాళ్ళు చేతులు వంకర్లు పోవడము, తిరిగిపోవడము, వీక్గా అయిపోవడము ఉంటుంది కదా. సో ఫిజియోథెరపీ ఏం చేస్తారంటే ఈ కరెక్ట్ చేయడము, ఆ కండరాల్లో కొంచెం బలం పెంచడము, ఆ జాయింట్ల మీద ఒత్తిడి తగ్గించే పని చేస్తూ ఉంటారు. ఓకే, సో మన టాపిక్లోకి వచ్చేద్దామండి. మయోసైటిస్లో కూడా 3 రకాలు చెప్పారు మీరు. అంటే నర్వ్స్కి సంబంధించి, డెర్మోకి సంబంధించి, అదేవిధంగా మజిల్స్కి సంబంధించి. ఒక్కొక్క దాని లక్షణాలు ఆల్రెడీ మజిల్కి సంబంధించి చెప్పారు, మరి డెర్మోకి కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భవానీ, జంగారెడ్డిగూడెం. ఓకే భవానీ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి, నాకు బాడీ పెయిన్స్ అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే భవానీ గారు, ఎంత వయసు అండి? 28 years. మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి. పిల్లలు?
ఇద్దరు పిల్లలండి. ఓకే, చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి? బాడీ పెయిన్స్ నాకు అంటున్నారు. బాడీ పెయిన్స్ అండి. అస్తమానం 3 days కి 4 days కి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. బాగా నీరసంగా ఉంటది. ఒక సైడ్ కాలంతా లాగుతూ ఉంటది, నొప్పి వస్తూ ఉంటది. ఎడమ కాల కుడి కాల అమ్మా? కుడి కాలండి. నడుము నొప్పి ఉంటుందా మీకు? నడుము నొప్పి ఉండదండి. ఈ బాడీ పెయిన్స్ బాగా వచ్చి ఫీవర్ వచ్చేసినట్టు ఉంటా ఉంటది. నాకు మెడిసిన్ వాడాను, టీబీకి మెడిసిన్ వాడిన తర్వాత నుంచి ఇలా వస్తుందండి. టీబీకా? అవును. టీబీ ఉందా అమ్మా మీకు? తగ్గిపోయిందండి, ఇప్పుడైతే ఏం లేదు. ఎన్ని రోజులు వాడారమ్మా టీబీకి? 6 months అండి. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా? రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయా? నార్మల్ అండి. అమ్మ టీబీ నుంచి బాగా టీబీ వచ్చేలాక లేదా టీబీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో వీక్నెస్, విపరీతమైన బలహీనత ఫామ్ అవుతుందమ్మా. టీబీ అనేది ఏం చేస్తుందంటే లోపల ఉండే మీ కణాలని దెబ్బతీస్తూ ఉంటుంది, అంటే మీ బలాన్ని తినేస్తూ ఉంటుంది అది. సో మీకు ఆల్మోస్ట్ 6 months ఆవిడ మెడిసిన్ వాడారు, రికవర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏంటిది అంటే కంపల్సరీ ఆవిడ అన్నట్టు బాడీ వీక్నెస్ ఉంటుంది. అదంతా జనరల్ వీక్నెస్ అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాను ఈరోజు. ఈ ఒక 1 week నేను కంటిన్యూగా స్టార్టింగ్ ఒక 1 week నేను జిమ్కి వెళ్ళాను అనుకోండి, నన్ను ఎవరో కొలుబడి చేసినట్టు ఉంటుంది నాకు, నేను చేసిన వర్కౌట్స్కి. ఎందుకు? బాడీ రియాక్ట్ అవ్వాలి, అలవాటు పడాలి. సో ఇప్పుడు ఈవిడికి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ న్యాచురల్ లైఫ్కి బాడీ రావాలి అంటే మనం ఆ రిసోర్సెస్ బాడీకి అందించాలి. అంటే ఫుడ్లోను డైట్లోను కొన్ని అలవాటు చేస్తూ. ఇప్పుడు ఆవిడకి టీబీ వచ్చింది, ఏ ఏరియాలో కనుక్కోలేదు మనం. స్పైన్కి వచ్చిందా, చెస్ట్కి వచ్చిందా, ఎక్కడ ఉంది ఎఫెక్ట్ అనేది తెలియాలి. ఓకే, అలాగా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అయిన ఏరియాని బట్టి వీక్నెస్ చెప్పొచ్చు మనం. ఇప్పుడు వీడికి ఆల్రెడీ రైట్ లెగ్ లాగుతుంది అంటున్నారు అంటే మ్యాక్సిమం నర్వ్ రిలేటెడ్ పెయిన్ అది. ఓకే, ఎందుకంటే లాగడం అనేది ఒక కాలే లాగుతుంది, క్లియర్గా చెప్పారు రైట్ లెగ్ అని. సో మ్యాక్సిమం బ్యాక్ రిలేటెడ్ ఇష్యూ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి ఈవిడికి. ఓకే, ఇప్పుడు ఈవిడ ఏం చేయాలి? ఒక ఆర్థోపెడిషన్ కానీ లేదా ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు కొన్ని మళ్ళీ విటమిన్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్ చెక్ చేస్తారు. చెక్ చేశాక అవన్నీ నార్మల్ ఉన్నాయనుకోండి ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తారు. ఓకే, లేదు ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఈ కాల్షియంకి వైటమిన్స్కి కావాల్సిన సప్లిమెంట్స్ ఇచ్చేసి దాంతోపాటు ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫాలోఅప్లో ఉండి ఓకే ఈవిడికి ప్రాబ్లం ఉంది, ఈ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అని చెప్పి నార్మల్గా డైలీ టోటల్ బాడీ యాక్టివిటీస్ అంటమాట. సో టోటల్ బాడీ ఎక్సర్సైజెస్ చేయిస్తారు. వాటితో పాటు స్పెసిఫిక్గా ఇప్పుడు లంబార్ పెయిన్ ఉంది, షియాటికా లాగా ఆవిడకి రేడియేట్ అవుతుంది కాబట్టి దానికి రిలేటెడ్ మెషిన్ పెట్టి ఆ పెయిన్ని రిలీజ్ చేసి దానికి సంబంధించిన ఎక్సర్సైజులు చెప్తారు. ఓకే, సో ఇలా ఉంటుంది. సో మరి మనం మయోసైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, డెర్మోమయోసైటిస్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి? డెర్మోమయోసైటిస్ అంటే మీకు అదే చెప్పాను, ఇప్పుడు మజిల్కి పైన ఉండే లేయర్ ఏంటి? స్కిన్. అవును. మధ్యలో ఉండేదంతా ఫ్యాటు, ఫేషియా. ఓకే, ఈ ఫ్యాటు, ఫేషియా ఎప్పుడైతే తక్కువ ఉండే ప్లేస్ ఏంటిది అంటే హ్యాండ్స్, లెగ్స్. ఓకే, మిగిలిన ప్రతి ప్లేస్లో కూడా మీకు లేయర్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫ్యాట్ ఉండకుండా మజిల్, ఫేషియా ఉంటుంది. లైక్ ఇదిగోండి, ఇది మజిల్, ఇది. ఇప్పుడు దీని మీద ఫ్యాట్ ఎక్కడ ఉండదు, మీకు కట్ చేస్తే డైరెక్ట్గా మజిలే కనబడుతుంది. ఉండేది ఏంటిదంటే ఫేషియా మీద స్కిన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వేరే ప్లేసెస్లో, మేజర్ ప్లేసెస్లో ఏంటిది అంటే ఫ్యాట్ ఉంటుంది, టిష్యూస్ ఉంటాయి, సాఫ్ట్ టిష్యూస్ అన్నీ ఉంటాయి, ఇలా కవరింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మజిల్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయిందో మీకు ఏమవుతుంది? స్కిన్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, స్ప్రెడ్డింగ్ లైక్. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అప్పుడు దాకా ఎక్కడుంది? లోపలే ఉంది. ఇందాక ఆవిడ చెప్పింది ఏంటి నాకు ఒక మాటలో, నాకు లోపల ఇది ఉడుకుతున్నట్టుంది అన్నారు. బయట ఏం లేదు ఆవిడకి. వీళ్ళకి అలా ఉండదు, స్కిన్ మీద టచ్ చేసినా కూడా సెన్సిటివ్గా ఉంటుంది. ఓకే, చాలా సెన్సిటివ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అంటే ఆ లక్షణం అది, దాని లక్షణం అది. ఇంకోటి స్కిన్ కూడా బాగా ముడతలైనట్టు, ఇట్లా లాగేసినట్టు, అంటే ఒక టోన్ ఉండదు మజిల్కి. ఓకే, బాగా ముడతలుగా ఉండడము, లేకపోతే అది ఒక షేప్ అవుట్ లాగా ఉంటుంది, అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటాం కదా, అట్లా అన్ఈవెన్ సర్ఫేసెస్గా ఉంటుంది అన్నమాట, ఒక చోట ఎత్తుపల్లెం లాగా. సో అలా తెలిసిపోతూ ఉంటుంది.
ఓకే, మరి నర్వ్స్ కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, లక్షణాలు ఏ ఇంకోటి విధంగా ఏంటంటే ఉంటాయి? మల్టీ పాలీమయోసైటిస్ అంటాం. ఓకే. పాలీమయోసైటిస్ అంటే ఇప్పుడు దాకా ఒక్కొక్క ప్లేస్ గురించే మాట్లాడుకున్నాం మనం. ఇట్లా ఒక్కొక్క ప్లేస్ కాకుండా మల్టిపుల్ ప్లేసెస్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ 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 అన్ని జాయింట్స్ దగ్గర, లేకపోతే కాళ్ళ దగ్గర, లేకపోతే ముఖానికి, ఓకే, ఇట్లా డిఫరెంట్. ఇది ఎలా ఉంటుంది అంటే ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో 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 లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో హలో, వినిపిస్తుందండి? వినిపిస్తోందండి, చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము రావులపాలెం నుంచి మాట్లాడుతున్నామండి. పేరు చెప్పండి. మంగండి. మంగ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది నాది కుడి పక్కనే మెడ దగ్గర నుంచి చెయ్యి లాగుతుందండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనైతే ఏం చేయండి, హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్. ఓకే, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? అంటే 4 సంవత్సరాల కింద పెట్టి అప్పుడు మెడిసిన్ వాడానండి. కోస కొద్దిగా అరిగింది అన్నారండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 40 ఉంటాయండి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడరా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నా, అది నార్మల్ అండి. ఓకే. ఈ మధ్యన 2-3 నెలలు వచ్చి కొంచెం షుగర్ కలిగినట్టుగా అనిపిస్తుందండి. ఓకే. అది నాకు ఈ చెయ్యి అంటే ఇప్పుడు కొన్ని రోజులు మందులు వాడితే తగ్గిందండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తే కనీసం ఎక్కువ ఇంట్లో పని అండి ఏమి ఉండదు. అది ముందు బట్టలు ఉతికినా ఏం చేసి చెయ్యో లాగేస్తుందండి. అదే ఫిజియోథెరపీ అన్న పెద్ద స్కానింగ్ అది చేయించుకున్నానండి. దాంట్లో అయితే పెద్దగా ప్రాబ్లం ఏమి లేదన్నారు. ఇప్పుడు దీనికి మనం ఫిజియోథెరపీ చేయించుకుంటే సెట్ అవుతుంది అంటారా అని అడుగుదామని డాక్టర్ గారిని ఫోన్ చేశాను. సరే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మ, మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్టుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మనకి మెడలో 7 కండరాలు ఉంటాయి, 7 ఎముకలు ఉంటాయమ్మా. 7 ఎముకల మధ్యలో గుజ్జు పదార్థం ఉంటుందన్నమాట. ఈ గుజ్జు పదార్థం బయట తంతున్నప్పుడు ఏమవుతుంది అంటే కుడివైపుకి తంతే కుడివైపు నరాలు, చేతి నరాలు, ఎడంవైపుకి తంతే ఎడంవైపు చేతి నరాలు లాగినట్టు అవుతూ ఉంటుంది అన్నమాట. కిందకి పాదంలోకి లాగేస్తుందండి ఒక్కొక్కసారి. పట్టు ఎలా ఉంటుందమ్మా? ఏదైనా వస్తువు పట్టుకోవాలనుకుంటే, ఏదైనా వస్తువు పట్టుకునేటప్పుడు మీ పట్టు ఎలా ఉంటుంది? బలంగా పట్టుకోగలుగుతున్నారా? బాగానే ఉంటుందండి. ఒక్కొక్కసారి మామూలుగా ఇంట్లో పని చేసేటప్పుడు చేయలేకపోతున్నానండి. ఒక్కొక్కసారి బాగానే ఉంటుందండి. అయితే ఎగ్జామిన్ చేయాలండి. అంటే మీది ఎలా ఉంది అంటే మీరు చెప్పేది ఇప్పుడు ఆవిడకి ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండట్లేదు. అంటే ఐదర్ ఆవిడ చేసే యాక్టివిటీలో ఏదన్నా మనకి ఇబ్బంది అవ్వటం, అంటే ఏదన్నా ఒక కండరం పట్టేసినట్టు క్రాంప్స్ అంటాం, ఏదన్నా ఒక మజిల్ క్రాంప్ స్పెసిఫిక్గా అవ్వడము, ఏదన్నా ఒక స్పెసిఫిక్గా ఒక నర్వే ఎఫెక్టివ్గా ఫీల్ అవ్వడము. అంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయండి మన బాడీలో. కొన్ని మూమెంట్స్ చేసినప్పుడు కొన్ని స్పెసిఫిక్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, సాగుతూ ఉంటాయి. ఇవి మనం ఓవర్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే కొంచెం ఓవర్ స్ట్రెచ్ అయ్యి దాని యొక్క రేడియేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, రేడియేటింగ్ పెయిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఈవిడికి ఏ యాక్టివిటీ టైంలో ఎక్కువ అవుతుంది స్పెసిఫిక్గా, ఇప్పుడు ఆవిడ బట్టలు ఉతుకుతున్నప్పుడు అని 2-3 సార్లు చెప్పారు. మేబీ ఆ టైంలో ఎక్కువ అనిపిస్తుందేమో మరి. సో అదేంటిది, ఏ యాక్టివిటీలో ఆవిడ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనేది చూడాలి. ఎందుకంటే మిగిలిన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నీ చేయగలుగుతున్నారు, అదొకటే చేస్తున్నప్పుడు వస్తుంది అంటే ఒక రకమైన మజిల్ కానీ లేకపోతే దానికి సంబంధించిన జాయింట్ ఎంతవరకు మొబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 40 years అంటున్నారు. కొన్నిసార్లు కొంతమందికి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఇక్కడ ఏమైనా అరిగిందా, అరిగితే అసలు ఏంటి, ఎంతవరకు అరిగింది, లేదా అన్నీ బాగానే ఉన్నాయి స్టిల్ ఇప్పుడు పెయిన్ ఫీల్ అవుతున్నారు అంటే మరి ఎక్సర్సైజెస్ చేస్తుంటే, వ్యాయామాలు చేస్తుంటే రికవర్ అవ్వాలి. నన్ను అడిగితే బెటర్ ఈవిడ ఫిజియోథెరపీని కన్సల్ట్ అవ్వాలి. అయితేనే
అక్కడ ఒక physical పని చేయండి examination. భవానీ గారు, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలిస్తే కనుక మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఎగ్జామిన్ చేయడానికి కూడా పాసిబిలిటీ అనేది చక్కగా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అఖిల్ గారు, ఇప్పుడు పాలీ అంటే మల్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందా? బాడీ అంతా అంటే నేను అదే చెప్తున్నాను, పాలీమయోసైటిస్ అంటే ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి బాడీ మొత్తము ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఇది ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యేది అనేది ఇంకా చాలా సివియర్ స్టేజ్ అండి. ఇంకంటే మజిల్ ఎఫెక్ట్ అవుతేనే ఒక రకమైన పెయిన్, ఒక రకమైన బాధ, అది ఇన్ఫ్లమేషన్ బాడీలో. అంటే ఫెటీగ్గా ఉంటుంది బాగా, బాడీ అంతా ఒక ఫెటీగ్గా, ఒక రకమైన వీక్నెస్, ఇన్ఫ్లమేషన్, ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయితే నార్మల్గా మనం అర్థం చేసుకోగలగాలి యాజ్ ఎ హ్యూమన్స్. సో ఇది ఎలా ఉంటుంది అంటే అక్కడ దాకా స్ప్రెడ్ అవ్వకుండా కాపాడడం కోసమే మనకి ఫిజియోథెరపీలు కానీ మెడికేషన్స్ కానివ్వండి ఇవన్నీ. డాక్టర్ గారు, ఈ మయోసైటిస్కి సంబంధించి ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? పర్మనెంట్ సొల్యూషన్ అనేది అయితే ఉండదని చెప్తున్నారు కాబట్టి, టెంపరీ సొల్యూషన్ అంటున్నారు కాబట్టి, అసలు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు నా దగ్గర రాగానే ఇందాక కూడా చెప్పాను, ఏదైతే మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయో ఈ మజిల్స్ ఎప్పుడైతే ఎగ్జామిన్ చేసి ఓకే వీళ్ళకి ఈ కండరంలో ప్రాబ్లం ఉంది, ఈ కండరంలో పట్టు లేదు అన్నప్పుడు ఏంటిదంటే అక్కడ స్పెసిఫిక్గా స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట మజిల్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే దాని ప్రాపర్టీస్ కోల్పోతుంది అది ఈ కండిషన్ వల్ల. మజిల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అది మెల్లమెల్లగా కోల్పోతూ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీస్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. ఓకే. తీసుకురావాలి అంటే దాన్ని టోన్ పడిపోకుండా కాపాడుతూ ఉండాలి. సో ఏం చేస్తామంటే దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. ఈ స్టిమ్యులేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు పెయిన్ఫుల్గా ఉంటుంది, కొన్నిసార్లు బాగుంటుంది. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. కొంతమందికి అనీజీగా ఉంటుంది, కొంతమందికి ఓకే ఫైన్ ఏం పర్లేదు చేయొచ్చు సార్ అంటారు. కొంతమంది మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి, పెయిన్ వస్తుంది లేదా మంటలాగా వస్తుంది అని అంటారు అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది కండిషన్ ఒకటే, బట్ మనిషి టు మనిషికి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో ఇది ఒకటి. ఇంకొంతమందికి హైడ్రోథెరపీ. ఓకే. హైడ్రోథెరపీ అన్నప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాస్తవంగా అయితే మయోసైటిస్ వాళ్ళకి హైడ్రోథెరపీ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేయలేరు. హైడ్రోథెరపీ అంటే వాటర్ ఎప్పుడు కూడా జీరో గ్రావిటీ. ఓకే. మీకు గ్రావిటీ ఉండదు. సో మీరు ఏ మూమెంట్ చేసినా సరే అది అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి, చేయలేకపోయిన వాళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. వాటర్లో చూడండి, మనం చేయవదలంగానే అది దానంతా అదే లెగుస్తుంటుంది. నార్మల్గా మనం లేపలేము. నేను స్పెసిఫిక్ ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. సో ఒక మనిషి ఒక యాక్టివిటీ చేయలేనప్పుడు వాటర్లో చూడండి, వాటరే మీతోటి ఆ యాక్టివిటీ చేసేలా చేస్తూ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించవచ్చు వాటర్లో, ఓకే, అకార్డింగ్ టు దేర్ ప్రాబ్లం. సో ఇట్లా హైడ్రోథెరపీ ఒకటి, ఎలక్ట్రోథెరపీ ఒకటి. ఎలక్ట్రోథెరపీ అంటే స్టిమ్యులేషన్ ఒకటే. లేదు పెయిన్ చాలా సివియర్గా ఉంది, రిలీఫ్ కోసము, లేదా ఇన్ఫ్లేమ్డ్గా అనిపిస్తుంది అన్నప్పుడు అల్ట్రాసౌండ్ వాడతామండి. ఓకే. అల్ట్రాసౌండ్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేది కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఇంకా నార్మల్గా ఒకవేళ ఇంట్లో చిన్న చిట్కాలు చేసుకునేలాగుంటే హాట్ అండ్ కోల్డ్ థెరపీ అంటమాట. ఓకే. హాట్ అండ్ కోల్డ్ థెరపీ ఒక ఆప్షన్. వీటితో పాటు మెయిన్ ఏంటిది అంటే ఎక్సర్సైజ్. ఓకే. ప్రతి మజిల్ కూడా, ఎందుకంటే చెప్పాను కదండి అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఒక చోట నుంచి. కొంతమందికి బాడీ అంతా ఉండొచ్చు, అంటే లోపలే బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఈ మయోసైటిస్ వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, నిజమేనంటారా? బాగా ఎక్సర్సైజ్ చేసే అంటే ఓవర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, జిమ్కి ఎక్కువగా వెళ్తూ ఎక్కువ మజిల్ని బాగా అంటే ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఓవర్ యూజేజ్ ఆఫ్ మజిల్స్ కెన్ లీడ్ టు ద మయోసైటిస్ ఆర్ నాట్, అంతేనా? అంతే. ఎక్కువ వర్కౌట్లు చేస్తే మయోసైటిస్ వచ్చే. అండ్ అదే విధంగా ఎక్కువగా అంటే అధిక కొలెస్ట్రాల్ ని కరిగించడానికి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఈ మయోసైటిస్ వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వాస్తవమేనా? అంటే కొంతవరకు అండి, 100% అదే రీజన్ అని కాదు, కొంతవరకు ఎస్, కొంతవరకు. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ బాడీకి పడవు, మనకు తెలియదు అది.
ఇప్పుడు బాడీ బిల్డర్సే కొంతమంది తీసుకుందాం పోనీ, లేదు సెలబ్రిటీసో లేకపోతే ఎవరన్నా మంచి బాడీ మెయింటైన్ చేయాలి, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటారు విచ్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అని. కానీ వాళ్ళకి తెలియదు అది ఎంతవరకు న్యాచురల్, ఎంతవరకు అన్యాచురల్, ఎంతవరకు సేఫ్, ఎంతవరకు నాన్ సేఫ్ అనేది తెలియదు వాళ్ళకి. సో అది తెలియనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తీసుకుంటారు. అయితే ఈ డోసేజ్ కొంత అంటే ప్రాపర్గా తీసుకున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. బట్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ దేర్ లిమిట్ దట్ మే లీడ్ టు ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ మయోసైటిస్. ఓకే. అట్లా. సో హైడ్రోథెరపీ చేస్తారు, ఎలక్ట్రోథెరపీ చేస్తారు, ఇంకేం చేస్తారు? ఇంకా అంటే ఇది ఎక్సర్సైజెస్. ఓకే. కంపల్సరీ డైలీ 45 minutes దే హ్యావ్ టు ట్రైన్ దేర్ బాడీ. ఎంత బాగా ట్రైన్ చేయాలి అంటే చాలా స్పెసిఫిక్గా ఉంటుందండి వీళ్ళ ఎక్సర్సైజెస్ కూడా. అంటే వీక్లీ ఒక డిజైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక మండే వచ్చేటప్పటికి నేను షోల్డరు, బైసెప్స్, ట్రైసెప్స్, ఫోర్ ఆర్మ్ అంటే హ్యాండ్స్ వరకు మాత్రమే చేయిస్తా. ఓకే. ఒక ట్యూస్డే వచ్చింది, చెస్ట్, బ్యాక్, లాట్స్ అంటాం. ఈ చెస్ట్కి బ్యాక్కి ట్యూస్డే పెట్టుకుంటాం. వెడ్నెస్డే వచ్చి కంప్లీట్గా కోర్ స్ట్రెంథనింగ్ అంటే మన అబ్డామినల్స్, లోవర్ బ్యాక్. ఈ మిగిలింది ఏముంది మేడం? లెగ్స్. సో లెగ్స్కి 1 day. ఓకే. 4 daysకి 4. సో ఇలా చేసుకుంటూ వెళ్తే స్ప్రెడ్ అవుదంటారా? స్ప్రెడ్ అవ్వడం తగ్గుతుంది, అవ్వదా అంటే క్వశ్చన్ మార్కే. బట్ వీఆర్ నేను అదే చెప్తాను, మనం ఒక ఫిజియోథెరపిస్ట్గా మేము చేయగలిగే రోల్ ఏంటిది అంటే అది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా, ఓకే, అది ఇంకా డ్యామేజ్ చేయకుండా మిమ్మల్ని. అంటే ఒక మనిషి నిన్న మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నదే, ఒక మనిషి ఒక 5 సంవత్సరాలు బతుకుతున్నాడని తెలుసు మనకి. మనం ఏం ఆలోచిస్తాం? ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా బతుకుతేనే, ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతేనే బాగుంటుందని ఆలోచిస్తాం. ఇప్పుడు ఏ కండిషన్ వచ్చినా కూడా మనం చేసేది ఏంటిదంటే ఫిజియోథెరపీలో వాళ్ళు ఉన్నంతకాలం 5 years, 6 years, 7 years క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పడకుండా కాపాడుతుందండి. మెయిన్ ఫిజియోథెరపీ రోల్ అదే ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కాదు నేను చెప్పేది, కండిషన్స్కి, డిజీజెస్కి నేను చెప్పేది. ఓకే. ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ వేరు, అది డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, దాని యొక్క పని వేరే ఉంటుంది. అంటే మీ యొక్క లైఫ్ నార్మల్కి తీసుకొస్తారు. ఓకే. ఏది? పోస్ట్ ఆపరేటివ్. ఎందుకంటే మిమ్మల్ని నయం చేశారు వాళ్ళు, నయం చేసిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ లైఫ్కి రావాలి కదా. సో అది డిజీజెస్కి, కండిషన్స్కి వచ్చేటప్పుడు ఏంటిదంటే మీరు ఒకవేళ 5 సంవత్సరాలు కూడా నరకప్రాయంగా ఉంటుంది మీ జీవితం అన్నప్పుడు ఆ నరకప్రాయానికి దూరం ఉంచుతాం మేము. అంటే మీకు ఆ నరకాన్ని దగ్గర ఫిజియోథెరపీ చేయించుకుంటే కనుక రిలీఫ్ వస్తుంది 100% అండి. ఓకే. అంటే చాలా వరకు అదే చెప్తాను, సిమ్టమ్స్ తగ్గుతాయి, కండిషన్ కొంతవరకు దాని పనికరం తగ్గించుకుంటుంది, మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అంటే మీరు చేసే పనిలో కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మయోసైటిస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.